నేను మొన్న జరిగిన ఎన్నికలలో 4 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు కుటుంబ పాలనకు, అవినీతికి, అరాచకత్వానికి, నియంతృత్వ పోకడలకు, పేద ప్రజల భూములు గుంజుకుంటుంటే భూసేకరణకు వ్యతిరేకంగా, మిర్చి రైతుల గిట్టుబాటు ధర కోసం, పసుపు రైతులు చచ్చిపోతే నష్టపరిహారం ఇవ్వని, కందులకు గిట్టుబాటు ధర ఇవ్వమని, పేదోళ్లను కౌలు రైతులుగా గుర్తించి రైతు బంధు పథకం అమలు చేయమని, రైతు గర్జన, విద్యార్థి గర్జన, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళను ఉద్యోగస్తులను చేయమని, కార్మిక గర్జన, సింగరేణి కార్మికుల లాంటి వాళ్లకు నువ్వు వారసత్వ ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసినావు కదా. వీటన్నిటిని కూడా ఎన్నికలలో మీరు హామీ ఇచ్చిండ్రు, అమలు చేయండి అని చెప్పి పోరాటం చేస్తే 60 నుంచి 70 కేసులు నా మీద పెట్టి వివిధ జిల్లాలలో, ఒకరోజు సిద్దిపేటలా, ఇంకొక రోజు సిరిసిల్లలా, ఇంకో రోజు మహబూబాబాద్లా, ఓ రోజు నల్లగొండలా, ఓ రోజు మిర్యాలగూడలా, ఓ రోజు మహబూబ్నగర్లా, ఓ రోజు కరీంనగర్లా, ఒక రోజు ఆదిలాబాద్లా, ఒక రోజు రంగారెడ్డి జిల్లాలా కేసులు కట్టుకొని ప్రజల తరఫున పోరాటం చేసిన నేను పోలీసు దౌర్జన్యాలతోని, మా కార్యకర్తల అరెస్టులతోటి, అక్రమ నిర్బంధాల ఎన్నికలలో ఓడిపోయి ఇంట్లో ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోనిబ్బరాన్ని పెంచడానికి నా ఇంట్లో ఉంటే, నేను ప్రణాళిక చేస్తుంటే 10 సార్లు మీరు వచ్చి ఈ ఎన్నికలలో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేయమని అడిగింది సుధీర్ అన్న కాదా? ఇవాళ నేను అడుగుతున్న సుధీర్ అన్న, ఇక్కడనే గుడి ఉన్నది, కన్యకా పరమేశ్వరి గుడి, ఇద్దరం గుళ్ళోకి జొరుదాం. నువ్వు నన్ను అడిగి, నువ్వు తప్ప చంద్రశేఖరరావును నిలువరించేటోడు లేడు, మల్కాజ్గిరిలో నీలాంటి అభ్యర్థి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి నన్ను అడిగి, నన్ను ఒప్పించి, నేను లేదు కష్టం, నాకున్న కేసులు ఎదుర్కోవడానికి నాకు సమయం సరిపోతలేదు, ఎన్నికలలో ఎవరినైనా మంచి అభ్యర్థిని పెడతాం, గెలిపిద్దాం.